హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నాకు తెలిసి మీరందరూ అయితే మాత్రం సూపర్ 8 మ్యాచెస్ని ఎంజాయ్ చేస్తూ సూపర్గా ఉండుంటారనుకుంటున్నాను. వాట్ ఏ మ్యాచెస్ బయాస్! ఎప్పటి నుంచి అయితే సూపర్ 8 మ్యాచెస్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ప్రతిరోజు రోజుకొక థ్రిల్, రోజుకొక ఏమంటారంటే ఎక్సైట్మెంట్. ఆ 4 సీట్లు ఎవరికి వెళ్తాయి? ఇండియా వెళ్తుందా? సౌత్ ఆఫ్రికా వెళ్తుందా? వెస్ట్ ఇండీసా? పాకిస్తానా? న్యూజిలాండా? ఇప్పటికైతే 8 బెర్త్స్లో ఓన్లీ ఒక్కటైతే కన్ఫర్మ్ అయింది గ్రూప్ బి నుంచి, అది ఇంగ్లాండ్. ఇక రిమైనింగ్ 3 బెర్తుల కోసం అయితే హోరాహోరీగా అయితే కొట్టుకుంటున్నారు. మీ అందరికీ తెలిసిందే. సో లాస్ట్ 24 వరల్డ్ కప్ ఏదైతే ఇండియా అన్బీటెన్ గా గెలిచిందో ఇప్పటిది కూడా అన్బీటెన్ గా గెలుస్తుంది అనుకున్నాం. కానీ సౌత్ ఆఫ్రికా ఇచ్చిన జర్కకైతే ఇండియాకు ఒక్కసారిగా నరాలన్నీ షేక్ అయినాయి. బట్ ఆ జర్క్ తర్వాత కూడా ఈ రోజు మనం అందరం కూడా సౌత్ ఆఫ్రికాకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకు అనంటే మనకి సూపర్ 8 దారి సంక్లిష్టంగా మార్చిన సౌత్ ఆఫ్రికానే మనకి సూపర్ 8కి వెళ్ళడానికి దారి కొంచెం బాగా క్లియర్ చేసి పెట్టింది. అండ్ ఈరోజు సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ అయితే మాత్రం వెస్టిండీస్ యొక్క పోరాటానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ భయ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వెస్టిండీస్ 83 దగ్గర 7 వికెట్స్ కోల్పోయిన వెస్టిండీస్ మేమందరం అంటే అందరూ అనుకుంది ఏంటంటే 100-110 వరకు మాక్సిమం కొడుతుందేమో, సౌత్ ఆఫ్రికా 11-12 ఓవర్లో కొట్టేస్తుంది అనుకున్నాం. బట్ అక్కడ నుంచి రియానో షెఫర్డ్ అండ్ ఎవరైతే మన జసన్ హోల్డర్ ఉన్నారో ఇద్దరు కూడా అన్బీటెన్ పార్ట్నర్షిప్, అంటే ఆల్మోస్ట్ 89 పార్ట్నర్షిప్. లాస్ట్ బాల్ హోల్డర్ అవుట్ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. ఓకే, 89 పార్ట్నర్షిప్తో స్కోర్ని 176 దాకా తీసుకెళ్లారు. అక్కడైతే ఒక రకమైన ఫియర్ అయితే వచ్చింది. మళ్ళీ వెస్టిండీస్ ఎక్కడ సౌత్ ఆఫ్రికా నిన్న జింబాబ్వేని ఇబ్బంది పెట్టినట్టు ఇబ్బంది పెడుతుందేమో, మళ్ళీ సౌత్ ఆఫ్రికా కొంచెం చేజింగ్. అసలే మన నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంతవరకు కూడా ఫస్ట్ 3 మ్యాచెస్ కనుక చూసుకుంటే అన్నీ కూడా ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలిచినాయి. ఇక్కడ కూడా వెస్టిండీస్ ఒక డీసెంట్ స్కోర్ని తీసుకెళ్లేసరికి ఎక్కడో ఒక చిన్న ఫియర్ ఉంది, ఎక్కడ సౌత్ ఆఫ్రికా చేసి చేయలేకపోద్దో. ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక ఓడిపోయి ఉంటే ఈ సూపర్ 8 యొక్క ఏదైతే ఈ మ్యాచెస్ ఉన్నాయో ఈ గ్రూప్ ఏ ఇంకా సంక్లిష్టంగా మారిపోయాయి. ఇండియాకైతే లిటరల్లీ టఫ్ అయిపోయేది, ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆ రన్ రేట్ అలా ఉంది. వెస్టిండీస్ది +5, సౌత్ ఆఫ్రికా +3, ఇండియాదేమో -3. అంత రన్ రేట్ని కవర్ చేయాలి అంటే అది మన వాళ్ళకైతే అయ్యే పని అయితే కాదు. బట్ సౌత్ ఆఫ్రికా లిటరల్లీ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎవరికైతే షాక్ ఇచ్చావో మళ్ళీ నువ్వే దారి చూపించావు. బట్ వెన్ చేజింగ్కి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాకి ఇంత ఈజీగా జస్ట్ 16.1 ఓవర్స్లోనే 177 దుమ్ము రేపారు. ఐడెన్ మార్క్రమ్ అండ్ క్వింటన్ డికాక్ ఫస్ట్ వికెట్కి 95 రన్స్. ఓకే, జస్ట్ 8 ఓవర్స్లోనే. బట్ తర్వాత రియాన్ రికల్టన్ అండ్ మార్కరమ్ అయితే మిగిలిన పని మొత్తం 16.1 ఓవర్స్లోనే మొత్తం కంప్లీట్ చేసేసారు. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటంటే ఇండియాకి జింబాబ్వేతో గెలవడం అండ్ మనం అందరం అనుకుంటున్నట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్. ఈ వెస్టిండీస్ అండ్ ఇండియా టీమ్స్ ఏవైతే ఉన్నాయో రేపు March 1 ఆడబోయే మ్యాచ్ ఇట్ ఈజ్ ఒక రకంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రెండిట్లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం డెఫినెట్గా సెమీఫైనల్కి వెళ్తుంది. సో జింబాబ్వే కనుక ఈ రోజు మ్యాచ్ ఓడిపోతే ఇండియాతో అఫీషియల్లీ గ్రూప్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది సెమీస్ రేస్లో నుంచి. సో అందరూ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇండియా మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ కలుస్తాను. దట్స్ వై థ్యాంక్ యూ.